అట్లాంటి సరికదంటూ నారాయణ గారు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది కంటిన్యూ చేద్దాం. ఎస్ వినిల్ గారు, ఏంటి ఎలా చూస్తారు? తొలి విడతలో తీసుకున్న భూములకి ఇంకా రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదు, మళ్ళీ విడతగా ఇంకొక 50,000 ఎకరాల, అసలు ఏం చేద్దామని కేవలం మీ భూములు కాపాడుకునేందుకే అమరావతి రాజధాని, ఈ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు అన్న వ్యాఖ్యలకు మీ రెస్పాన్స్ ఏంటి? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులు అలానే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిని మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా ఆయన అక్కడ వచ్చి మరి ఎక్కడ కూడా అభివృద్ధి అదొక కమ్యూనిటీ బేస్ అని చెప్పి, అది ఒక నదీ పరిహారక ప్రాంతం అని, అది వరద వస్తుంది మునిగిపోయే ముప్పు ప్రాంతం చెప్పి రకరకాలుగా ప్రజల్లోకి విషపూరితమైన ప్రచారాలు తీసుకెళ్లి ఆయన 5 సంవత్సరాలు అమరావతిని 3 ముక్కలాటే ఆడారు. ఆ 3 ముక్కలాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చంపపెట్టు లాంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆయన ఆత్మ విమర్శన చేసుకోవటం మానేసి ఆయన పూర్తిగా మతి భ్రమించినట్టు ప్రజలు ఇచ్చిన తీర్పుతో. అరే, నేను గతంలోనే 3 ముక్కలు ఆడితే రాజధానిలో ప్రజలు 151 నుంచి నన్ను 11 పాతాళంలో పడిస్తారు, నాకు ప్రత్యక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అనుకునేలాగా చేశారు ప్రజలు అని చెప్పి ఆత్మవిశ్వాసింది పోయి, మళ్ళీ ఇవాళ ఎవరో రాసిన స్క్రిప్ట్ ఒక గుడ్డిగా ఒక్క ముఖ్యమంత్రిని నేను ప్రజలోకి వెళ్ళాలి, పార్టీని బ్రతికించుకోవాలి నమ్ముకుని ఉన్నారు అది మర్చిపోయి ఆయన మాట్లాడారా. బహుశా అంటే కూడా పనిచేయడం మానేసినాయండి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో సగం పిచ్చి కాస్త పూర్వ మతి భ్రమించినట్టుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు నేను అమరావతిలో తాడేపల్లిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు సొంత ఇల్లుంది, ఇదే రాజధాని, నేను దీన్ని భరిస్తున్నాను, స్వాగతిస్తున్నాను చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన రికార్డులన్నీ కూడా మన గూగుల్లో ఉంటాయి. అలా ఇంకోటి కూడా మాట్లాడారండి గతంలో, మాకు మా పార్టీ తరఫున మేము అడిగేదలా మీరు గుంటూరు జిల్లా ప్రాంతాల్లో నిర్మించుకుంటే నిర్మించండి, కానీ మా పార్టీ తరఫున మేము మాట్లాడేది 30,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి కావాలి, ఆ ల్యాండ్ ఉంటే కనుక మాకేం అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనది చాలా చిన్న రాష్ట్రం, ఆయన చెప్పిన మాటలు బహుశా ఆయన మర్చిపోయాడు, మాకైతే గుర్తుంది, ఇంకా మాకు లండన్ ముందు పరాల కాబట్టి మా చిన్న రాష్ట్రం, ప్రాంతీయ విభేదాలు పెట్టడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడి అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడి తీరా అధికారంలోకి వచ్చాక 3 ముక్కలు ఆటాడారు. ఇదే అమరావతి ఇవాళ అజరారంభంగా గెలిచింది. ఇదే అమరావతి శాశ్వత రాజధానిగా రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మేము రాజధాని అమరావతిని మరి చట్టభద్రత చేస్తామని చెప్పి కేంద్రం హామీ కూడా ఇచ్చింది. ఇదే అమరావతి రాజధాని వల్ల నువ్వు 11 సీట్లకి కట్టుబడిపోయావు. ఇప్పటికీ రాజధాని విషయంలో ఆయన స్టాండ్ మారలేదండి. ఇంకోటి ఏమన్నారండి, ఆయన నోటితో మాట్లాడిన మాటలే మాట్లాడుకుందామండి. 30,000 ఎకరాలు ఉంటే సరిపోయింది అన్న వ్యక్తి మొన్న మాట్లాడుతున్నారు, ఎందుకు రెండోసారి భూమి సమీకరణ కావాలి, 500 ఎకరాలు ఉంటే సరిపోయింది కదా రాజధాని నిర్మాణానికి, నాగార్జున యూనివర్సిటీలో పెడితే సరిపోయింది కదా అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ సత్యమణి భారతీ రెడ్డి గారు, మీరు ఉండేది ఇద్దరు ఇక్కడ స్థానికంగా, మీ పిల్లలు మరి అబ్రాడ్ లో ఉన్నారు, స్టడీస్ ఇచ్చా, మీ ఇద్దరు ఉండటానికి యలహంక ప్యాలెస్ 30 ఎకరాల్లో ఉంది, లోటస్ పాండ్ 1,00,000 చదరపు అడుగుల్లో ఉంది, మీ కడలో ఉన్న రాజ్ భవన్ ప్యాలెస్ 10 ఎకరాల్లో ఉంది, మీరు కట్టుకున్నానే సొంతిలంచుకున్నారే ఇదే రాజధాని ప్రాంతం తాడేపల్లిలో, మీ తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు ఉంది. ఇక మీ పులివెందుల ప్యాలెస్ అయితే చెప్పవసరం 350 ఎకరాల్లో ఉంది. ఇక్కడే కాదండి, ఆయనకి పరాయి అంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఢిల్లీలో, ముంబైలో ఆయనకున్న ప్యాలెస్లు 7 ఎకరాల్లో ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు మనుషులు ఉండటానికేమో 1,000 చదరపు అడుగులు, 1,000 అంటే 100 ఎకరాలు భూములు కావాలి. మరి 5 కోట్ల మంది జనాభా, భావితరాల భవిష్యత్తు, అమరావతి రాజధాని, దానికి
ఇంత ల్యాండ్ ఎందుకు అని మాట్లాడుతుంటే మరి ఈయనేమి పక్షనేతో మరి ఈయనేమి మాజీ ముఖ్యమంత్రో నాకైతే అర్థం కావట్లేదు. ఉమ్. ఇవాళ కూడా మీడియా పరంగా, నేషనల్ మీడియా పరంగా ఆయన మరొకసారి అమరావతి రాజధాని అంటే ఆంధ్రుల రాజధానిని ఆయన అవహేళన చేస్తూ మాట్లాడారు. అదేమంటే ఏమి అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు. ఉమ్. ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి మాట్లాడారు కదా. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే రాజధాని అని? మరి గత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఎక్కడండి? అదే అమరావతి రాజధానిలోగా, అంతే కదండి. వస్తువుల కోసమే గడిచిన 1,00,000 5 కోట్లు ఏళ్లలో అవసరం అవుతాయి కాదు. ఒక్కొక్క జగన్మోహన్ ఎకరానికి రెడ్డి గారు ఎస్ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు చెప్పిన చూసుకుని ఆయన 50,000 ఎకరాలు అంటే నిర్వహించిన 1,00,000 కోట్ల కార్యక్రమాలన్నీ వరకు. కూడా రాజధాని నుంచే. ఉమ్. నాకు మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చెప్పరా? ఎస్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 50,000 ఎకరాలంటే ఎకరానికి 2 కోట్లు చెప్పిన వేసుకున్న మౌలిక వస్తువుల కల్పన కోసమే 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవసరం అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడికి తీసుకొస్తారు? అది కూడా నదీ గర్భంలో ఒక ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఒక రాజధాని నిర్మిస్తారు ఎవరి బేసుల్లో? ఇది సాధ్యమా? ఇలా సాధ్యం కాని పనులు మీ భూములు కాపాడడానికి ఎందుకు ప్రజలు ఇంకా మోసం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆయన అడుగుతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నామండి, అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన రూపాయి కూడా లేదు. అది ప్రజా రాజధాని అని మాట్లాడిందే అందుకు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి. ఇవాళ మీరు ఎన్ని వేల కోట్లు అంటే ఏమీ పనులు జరగట్లేదు అని అంటున్నారు. అమరావతి అభివృద్ధిలో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి సింగపూర్ కన్సోర్టియం వాళ్ళు భాగస్వాములయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఈయన విధించిన షరతులకు, ఈయన చేసిన అక్కసుకి వాళ్ళందరూ కూడా మేము దీనిలో భాగస్వామి కాదన్నారు. మళ్ళీ మారాక కూటమి ప్రభుత్వం వచ్చాక సింగపూర్ కన్సోర్టియం వాళ్ళు 6 సంవత్సరాల వ్యవధిలో అమరావతిని మేము అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఈ రోజున ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అయినటువంటి అమరావతి ఏదైతే ఉందో దానికి నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది 18 కాలంలో. అవును. మరి నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అలానే ఏడిపి బ్యాంక్ వాళ్ళు 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. హట్కో వాళ్ళు 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే 2028 నాటికి అమరావతిని మేము పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా మరి వైసీపీ వాళ్ళు మేము కూడా వెళ్తే రాత్రికి పగలు లేకుండా అక్కడ పనులు జరుగుతున్నాయి అమరావతి. ఒకటి నదీ ప్రాంతం అంటున్నారు. గతంలో కూడానండి మేము ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఎలాంటి విషపూరితమైన ప్రచారం చేశారంటే ఇది నదీ ప్రవాహిక ప్రాంతం, ఇక్కడ వరదలు వస్తే కొట్టుకుపోతాయి. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వాళ్ళు ఈ రిపోర్ట్ ఇస్తే దీన్ని కప్పిపుచ్చింది అప్పటి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడారు. వాస్తవానికి చెన్నై బ్యాంక్ వాళ్ళు మేము అసలు ఎటువంటి స్టేట్మెంట్ మేము ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు మెయిల్ ద్వారా వాళ్ళ ఆన్సర్ మనకి తెలియజేయటం జరిగింది. ప్రతిదీ అబద్ధాలు, విషము. అభివృద్ధి అనేది ఆయనకి నచ్చదు. ఎంత మట్టికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసాన్ని సృష్టించాడు ఆయన. ఇంకోటండి, నదీ ప్రాంతాల్లో రాజధానులు ఉంటాయా అని మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా లేదండి. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. ఇవాళ అర్థమైంది నిజంగా ఒక బేసిక్ 6th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్ అడిగినా చెప్తారు. రాజధానులు నదీ ప్రవాహం ఉన్న రాజధానులు ఎయ్యి అంటే ఇవాళ వాళ్ళు చెప్తారు. న్యూఢిల్లీ అండి మన దేశ రాజధాని ఎక్కడుంది? యమునా నది దగ్గర కదా. మరి హైదరాబాద్ తెలంగాణలో, మూసీ నది లేదా అక్కడ? కోల్కతా పశ్చిమ బెంగాల్ అది ఎక్కడుందండి? శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్, జీలం నది ఇవన్నీ కూడా మరి నదీ ప్రవాహిక ప్రాంతాలే. పాట్నాలో బీహార్ రాష్ట్రంలో పాట్నా ఎక్కడుందని? గంగా నది పక్కన కాదా? మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కాదండి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ ఎజెండాకి వెళ్ళాక వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయ సమాధి కావించబడుతున్నారు వైసీపీ పార్టీ లీడర్స్.
రైట్ అండి, కంటిన్యూ చేద్దామండి. ఎస్, ప్రస్తుతం మనతో ఇవాళ పాటు ఏం జరిగినాయి అని మాట్లాడుతున్నారండి. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఎక్కడైనా ఒక తట్ట మట్టేసి 4 ఇటుకలు వేశారని, అవి ఎక్కడ రాష్ట్రంలో ఏమో కూడా జరగల. ఒక అమరావతే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో జరగల. Yes, continue చేద్దాం. ఉద్యమం చేసినప్పుడు కూడా అనాథ ఒకటే, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యండి, పరిపాలనని వికేంద్రీకరణ కాదు. రైట్ వినిల్ గారు, ఈ కంటిన్యూ ఇచ్చిన చేద్దాం. మాట ఎస్, ప్రకారమే వేరే వాయిస్ కూడా మాట్లాడాలి. తీసుకోవాలి కదా, కంటిన్యూ చేద్దాం. అభివృద్ధి వినిల్ గారు, ఎస్ చేయండి. ఎస్. ప్రస్తుతం మనతో పాటు మల్లికార్జున గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో.